ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్ దుమ్మలపేట ప్రాంతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నాయకుల సందడి మధ్య కొనసాగింది. లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మూగురాజు, స్థానిక నాయకులు తుమ్మల రమేష్, సునీత దంపతులు ఘన స్వాగతం పలికారు. పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెన్షన్ 4,000 రూపాయలను అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జగన్ 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి గత 5 ఏళ్లు దశల వారీగా పెన్షన్ను 250 రూపాయలు పెంచుతూ 3,000 చేసి ప్రజలను మోసం చేశారని, కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ను లబ్ధిదారులకు అందించడం జరిగిందని, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత తొలగించిన పెన్షన్లను కూడా పరిశీలించి వారికి కూడా పెన్షన్ తిరిగి పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, టీడీపీ నాయకులు తుమ్మల కొండలరావు, మోసా పేతురు, తిరిది ఎల్లయ్యమ్మ, మూగు చిన్ని, చోడిపిల్లి ప్రేమానందం, కొండ్రు తాతారావు, ఆనంద్, చీకట్ల బుజ్జి, ఏరిపిల్లి సత్యబాబు, గంపల లక్ష్మణరావు, మేరుగు రాజన్న, రాజేశ్వరి, రాజు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000 అన్నమాట ప్రకారం. ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి సంవత్సరంలో 3,000 ఇచ్చాడు ఆయన. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడకూడండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే ఈ గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా, మీకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి అప్పుడున్న పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా 35, 75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1,000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1,000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు ఆయన. అన్నమాట ప్రకారం ఇచ్చాడు ఆయన ఆ 2,000. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాన్నాడు, మేము 3,000 ఇస్తాం, మేము అధికారం కోల్పోయాం. ఆయన 3,000 ఇస్తానని చెప్పి ఆ 3,000ని సంవత్సరానికి 250 పెంచుకొని అలాగే లాస్ట్కి 3,000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజలను. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా అవ్వాతాతలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అన్నమాట ప్రకారంగా ఈరోజు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని